ఈరోజు వెజ్ పులావ్ చేసుకుంటున్నాము. వెజిటబుల్ పులావ్లో నేను ఈరోజు మీల్ మేకర్, ఆలు బఠానీ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, క్యారెట్, బీన్స్ అవన్నీ. పుదీనా, కొత్తిమీర. 7 గ్లాసెస్ బాస్మతి రైస్. ఇది బిర్యానీ దినుసులు, పట్టా, లవంగం, ఇలాచీ, షాజీరా, ఇంకా సోంపు, బిర్యానీ సామాన్లన్నీ, ఉల్లిగడ్డలు, కాజు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర అండ్ నెయ్యి, ఆయిల్. ఇది వచ్చేసి బిర్యానీ మసాలా. ఇది వేసుకుందాం. కొంచెం సాల్ట్. స్టవ్ ఆన్ చేసుకుందామండి. తాలింపు చేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము, ఒక పావు. వాటర్ ఉంది కదా అండి, ఆయిల్ వేసుకుంటున్నామండి పావు. ఇంకో పావు కూడా వేస్తున్నాను. పావు వేసాం కదా, ఇంకొక హాఫ్ పావు వేస్తున్నాను. 1.5. చూసారా, 1.5. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము. ఒక 1 స్పూన్ నెయ్యి. మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటామండి. మూడు స్పూన్లు అయింది. వేడి అయిందండి. మసాలా, జీలకర్ర అండి, బాగా కలుపుకోవాలి. బిర్యానీ మసాలా అన్నీ వేసాం కదా, బిర్యానీ ఆకు కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం ఆనియన్, పచ్చిమిర్చి, కాజు అన్నీ వేసుకుందామండి. బాగా గోల్డ్ కలర్ కావాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, 1 స్పూను. బాగా గోల్డ్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఒక నిమిషం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకుందామండి. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు బఠానీ, ఆలుగడ్డ కూడా వేసుకుందాము. ఫ్రై చేసుకోవాలండి బాగా ఆలుగడ్డ, బఠానీ. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, తొందరగా ఉడుకుతుంది. 1 స్పూన్ సాల్ట్ అండి. మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనం మీల్ మేకర్ కూడా వేసేసుకుందామండి. ఇందులో మీల్ మేకర్ వేసుకొని మూసుకుందాము. మూసేద్దాము మీల్ మేకర్ వేసాక. మీల్ మేకర్ వేసాం కదండి, కలిపేసుకుందాము. తర్వాత మూత పెట్టేసుకుందాము. ఒకసారి కలిపాక 5 మినిట్స్ మూత పెట్టుకుందాము. చూద్దామండి, మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో స్పూన్ సాల్ట్ వేసుకుందాము. బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకుందామండి. కలిపేసుకుందాము.
ఇక్కడ వాటర్ కూడా బాయిల్ చేస్తున్నామండి రైస్కి. ఒక 7 గ్లాసెస్ కదా, 14 గ్లాసెస్ వేసాను. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్. ఇందులో కొంచెం పెరుగు వేసుకుందాము. ఒక 1 స్పూన్ కలిపేసుకుందామండి. కలిపేసుకొని రైస్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు రైస్ వేసుకుందాము. కలుపుకుందామండి. ఇప్పుడు రైస్ వేసాం కదా, మెల్లగా కలపాలి. విరిగిపోతుంది రైస్, బిర్యానీ రైస్. ఒక 2 మినిట్స్ ఇలా కలపాలండి. అది ఫ్రై అవ్వాలి కదా కొంచెం. తర్వాత వాటర్ బాయిల్ అవుతుంది, ఆ వాటర్ ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఆ వాటర్ బాయిల్ అవుతుంది కదండి, ఆ వాటర్ ఇందులో పోసుకొని కలిపేసి మూత పెట్టుకోవడం. ఇంకా వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసాము. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసామండి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి 10 మినిట్స్. పెట్టుకుందామండి. చూసారా అండి, ఇంకా ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. ఒట్టిగా కలపొద్దండి. చూద్దామండి. 5 మినిట్స్ కూడా అయిపోయింది కదా, అయిపోయింది. చూసారా, పులావ్ అయిపోయిందండి. మీల్ మేకర్, బఠానీ, వెజ్ పులావ్ అండి అయిపోయింది. ఇట్లా పుల్లలు అయింది. చూసారా, మీరు కూడా ఇలానే చేసి తినండి. థ్యాంక్ యూ.